హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతు భరోసా నిధులకి సంబంధించి ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అప్డేట్ తెలియజేసింది. ఈరోజు 4, 5, 6 ఎకరాలకి సంబంధించిన రైతు భరోసా నిధులు అనేవి రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి. అలాగే ఏ ఏ జిల్లాలలో ఈ నిధులు జమ కాబోతున్నాయి, 10 ఎకరాల వాళ్ళకి సంబంధించిన భరోసా నిధులు ఏ రోజున రానున్నాయి అనే పూర్తిస్థాయి సమాచారాలతో పాటు ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో 3 ఎకరాల వరకు భరోసా నిధులు విడుదల చేశారు. కానీ 3 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇంకా జమ కాలేదని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు 3 ఎకరాలే కాదు, రేపు 10 ఎకరాల వరకు జమ చేసినా కూడా దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో ఇంకొక 2 లక్షల మంది నిధులు జమ కాలేదనే ఆందోళన చెందే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇలా అర్హత కలిగి ఉండి భరోసా నిధులు జమ కాకపోతే ఏం చేయాలి అనే సమాచారం కూడా ఇదే వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. మొదట రైతు భరోసాకి సంబంధించిన 4, 5, 6 ఎకరాలకి సంబంధించిన నిధులు ఎప్పుడు జమ కాబోతున్నాయి, ఏ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది అనే సమాచారాలు తెలుసుకుందాం. ఆ తర్వాతన రైతు భరోసాకి సంబంధించి అర్హత కలిగి ఉండి కూడా ఎందుకు రావట్లేదు అనే సమాచారం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఇక్కడ ఒక స్టేట్మెంట్ చూసుకోండి. తెలంగాణ రాష్ట్రంలో భరోసా నిధులకి సంబంధించి ఒక భరోసా కలిగిన స్టేట్మెంట్ అనమాట. నిన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు మొత్తానికి వనపర్తి సభలో మాట్లాడుతూ ఈ వాగ్వాదాన్ని అయితే ప్రజలకి తెలియజేశారు. మార్చి 31 లోపు తెలంగాణ రాష్ట్రంలో మిగిలిన రైతు భరోసాని జమ చేయబోతున్నామని చెప్పేసి వారు ప్రకటించడం జరిగింది. మొత్తం ఈ భరోసాకి సంబంధించి 9,660 కోట్ల రూపాయలు మార్చి 31 కల్లా పూర్తి చేసి మరొక పథకాన్ని పూర్తి స్థాయిలో పూర్తి చేసినట్లుగా వారు వివరించనున్నట్లుగా సమాచారాన్ని మీరు ఈ సందర్భంగా అయితే చూసుకోవచ్చు అనమాట. మొత్తానికి రైతుల ఖాతాలలో మార్చి 31 లోపు రైతు భరోసా నిధులు అనేవి జమ కాబోతున్నాయి. అయితే ఒక అంచనా మేరకు మీకు ఒక సమాచారం అందించదలుచుకున్నాను. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి జనవరి 27వ తారీఖు నాడు రాష్ట్ర ప్రభుత్వం 570 కోట్ల వరకు సుమారుగా రైతుల ఖాతాలలో విడుదల చేసింది. ఆ తర్వాత ఫిబ్రవరి 5వ తారీఖు నాడు 1 ఎకరం లోపు వాళ్ళకి, ఫిబ్రవరి 10వ తారీఖు నాడు 2 ఎకరాల లోపు వాళ్ళకి, ఫిబ్రవరి 12వ తారీఖు నాడు 3 ఎకరాల లోపు వాళ్ళకి. ఇదే అంశాలను మనం చూసుకుంటే మార్చి 5వ తారీఖు లోపు బహుశా 4, 5 ఎకరాల వాళ్ళకి జమ చేయొచ్చు. మార్చి 10వ తారీఖు నాడు 5, 6, 7 ఎకరాల వాళ్ళకి జమ చేయొచ్చు. మార్చి 12వ తారీఖు చూసుకుంటే 7, 8, 9 నుండి 10 ఎకరాల వరకు జమ చేయడానికి అవకాశాలు అయితే అవుపిస్తున్నాయి. ప్రభుత్వం 2,500 కోట్ల రూపాయలను ప్రతి 10 రోజులకి ఒక నిర్దిష్ట బడ్జెట్గా కేటాయింపు చేసి రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలలో మొత్తం దాదాపుగా మిగిలిపోయిన రైతు భరోసా నిధులన్నీ కూడా 6 విడతలలో జమ చేసే విధంగా పకడ్బందీ ప్లాన్ చేసుకుంటుంది అన్నట్లుగా కొన్ని అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో ప్రస్తుతానికైతే ఈ అప్డేట్స్ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నిధులను ప్రభుత్వం రైతుల ఖాతాలలో జమ చేయడానికి తగు ఏర్పాట్లు చేసుకుంటుంది అనేది అయితే ఈ స్టేట్మెంట్ ఆధారంగా చూసుకోవచ్చు. అంటే కేవలం డిప్యూటీ సీఎంఏ కాదు, రీసెంట్గా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న ఒక స్టేట్మెంట్ని తెలియజేశారు. పెట్రోల్ బంక్ ఓపెనింగ్ కార్యక్రమంలో వారు ఏం చెప్పారంటే, ఇప్పటి వరకు 3 ఎకరాలకి సంబంధించిన రైతుల ఖాతాలలో 3,487 కోట్ల రూపాయలను జమ చేశాం. మిగిలిన వారికి కూడా మార్చి 31 లోపు ఈ రైతు భరోసా నిధులు జమ చేసి ఈ పథకాన్ని పూర్తి చేయబోతున్నామని చెప్పేసి కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. సో కాబట్టి ఈ మార్చి నెలలో మళ్ళీ మెసేజ్లు రానున్నాయి, రైతు భరోసా నిధులు జమ అయినట్లుగా అనేది ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. మరెన్నో అప్డేట్స్తో మీకు అప్డేట్స్ అందిస్తుంటాను. మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.